గైస్ నేను హైదరాబాద్ లో ఉండేది ఉంటే ఇంతగానో ఆలోచించకపోయేవాడిని అండ్ మోర్ ఓవర్ ఈ బ్లాగ్ చేయకపోయేవాడిని. సిన్స్ ఐ మీన్ వరంగల్ నాకు ఆకలిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఫుడ్ ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. టైం వచ్చేసి అరౌండ్ 2:38 అవుతుంది ఇప్పుడు. అండ్ వన్ థింగ్ అయితే ఖుర్షీద్ అనేది మస్ట్ ఉంటది. 2:35 to 40 అవుతుంది కాబట్టి మోర్ ఓవర్ అక్కడ టేక్ అవే ఉంటుందేమో, మేబీ సిట్టింగ్ ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కాచిపేట. ఈ 2 స్పాట్స్ అయితే పక్కా ఉంటాయని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ ఇవి కాకుండా ఇంకేమన్నా మనకి దారిలో కనబడితే అది చూపిస్తాను. హైదరాబాద్ లో ఫుడ్ సారీ నేను వరంగల్లో ఉన్నాను కదా, నేను వరంగల్లో ఫుడ్ ఎక్కడెక్కడ దొరుకుతాయి నైట్ టైమ్స్ లో అని చెప్పేసి ఈ వీడియో చేయబోతున్నాను. అండ్ లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. నైట్ టైం కదా, ఇంట్లో వాళ్ళు పడుకున్నారు, వాళ్ళకి తెలియకుండా మెల్లిగా నేను బయటకు వస్తున్నాను. మెల్లిగా బైక్ తీసి అండ్ వెళ్ళాలి. వెళ్తే అక్కడ ఉంటుందో లేదో చూడాలి ఫస్ట్. That's the shit I'm gonna do it right now. Guys, bike అయితే తీసాను బయటికి అండ్ ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఇంత కష్టపడుతున్నాను కాబట్టి అట్లీస్ట్ నాకు బిర్యానీ దొరకాలని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ దొరకకపోతే నాకు తెలియదు ఏమైపో. వన్ హ్యాండ్తో ఇప్పుడు రైడ్ చేస్తున్నా అండ్ యాక్సిడెంట్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ మీరు నా బ్లాగ్స్ ఎవరైనా డైలీ ఫాలో అయ్యేది ఇది కేయు, నేను దీంట్లో బాస్కెట్బాల్ ఆడేవాడిని అండ్ అది చూపిద్దామని చెప్పేసి కెమెరా ఆన్ చేశాను. కాకపోతే అక్కడ స్పీడ్ బ్రేకర్ తప్పించింది భయ్యా. అమ్మ ఏంటిడా ఇక్కడ ఎందుకన్నా లైట్ ఉన్నాయి. ఫాస్ట్ 2-3 days నుంచి చూస్తున్నా చాలా ఎక్కువ అయిపోయింది లైట్ కుర్తులు. కనిపిస్తే అనుకుంటున్నాడు, కనిపిస్తున్నా ఏమో తెలియదు కానీ చాలా ఉన్నాయి. చంటి పిల్లడు రోడ్డు పైన పడుకున్నాడు. అసలు ఇంత రాత్రి ఆకలి అవుతుందా అని చెప్పేసి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. నాకైతుంది ఎందుకంటే నేను ఒకప్పుడు నైట్ షిఫ్ట్ చేసేవాడిని. అరౌండ్ 3 years ఏమో చేశాను. చేసి భయంకరంగా లావ్ అయిపోయాను జస్ట్ బికాస్ ఆఫ్ ఈటింగ్ ఫుడ్ ఎట్ నైట్. అది తెలుసు, నేను చాలా వరకు ఇప్పుడు నా హెల్త్ ని మెయింటైన్ చేస్తున్నాను. కాకపోతే దిస్ డే నాకు ఎందుకో మేల్కొన్నందుకు నాకు చాలా ఆకలిస్తుంది. సో అందుకోసం ఇప్పుడు వెళ్తున్నాను. బర్త్డే రోజు నాకు నేను ప్రామిస్ చేసుకున్నా హెల్త్ బాగా చూసుకుంటా అని చెప్పేసి. ఇది కూడా చూసుకోవడమే కదా ఆకలి ఇచ్చినప్పుడు తినడం. మోర్ ఓవర్ వర్కౌట్ చేసి క్యాలరీస్ బర్న్ చేసినట్లే అని ఇక్కడ కనిపిస్తున్నాయి భయ్య. దిస్ వైట్ డాగ్ జస్ట్ అటాక్డ్ మీ. నేనే పాపం చేశానే, అది నన్ను అటాక్ చేసినా నాకు ఎటువంటి కోపం లేదు. ఎందుకంటే ఆమె డాగ్ లవర్. పాపం చిన్నది, అది నాతో పాటే స్పీడ్ బైక్ పక్కన ఉట్టుకుంటూ వస్తుంటే అదేమో చెప్పాలనుకుంటుందేమో అని చెప్పేసి ఆపి మాట్లాడాను. అదేమో పారిపోయింది. అంత మామూలు ఉన్నదా ఇదప్పుడు ఒక థియేటర్. ఇదా కియా ఉన్నదో ఇప్పుడు ఒక థియేటర్ కాదా చెప్పంటే అక్కడ ఒక థియేటర్ అయితే ఉంటుంది. ఆ థియేటర్ ఎక్కడ పోయిందో ఏమో. ఇది వచ్చేసి కేఎంసి కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్లో. ఒక పెద్ద బిల్డింగ్ అనమాట. వరంగల్లో ఇంతకన్నా పెద్ద బిల్డింగ్ ఇంతవరకు ఇప్పుడు చూడలేదు. ఇది వచ్చేసి హాస్పిటల్ అంటున్నారు. హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. పాపం రిలయన్స్ బిల్డింగ్ మొత్తం కాలిపోయింది. నాకు అనిపించే వెనకాల బిల్డింగే మొత్తం కాలిపోయినట్టు. సో సాగా ఖుర్షీద్ గల్లీలోకి అయితే ఎంటర్ అయిపోయినా. ఇక్కడ ఒక టిఫిన్ సెంటర్ ఉంది, కాకపోతే క్లోజ్ ఉంది. చూస్తుంటే ఖుర్షీద్ కూడా క్లోజ్ చేసినట్టుంది. కాకపోతే జనాలు ఉన్నారు అక్కడ. పోయి మనం ఒక బిర్యానీ ఉంటే బిర్యానీ తెచ్చి చేసుకుందాం. లక్కీగా అయితే బిర్యానీ అయితే ఉంది అండ్ ఒక సిట్టింగ్ కూడా ఉంది. బండి పక్కన గల్లీలో పెట్టుకోమన్నారు. నైట్ అంటేనే డాగ్స్ రాజ్యం. పడవే తాళం. అక్కడ ఒక కారు ఉంది, ఆ కారు నుంచి నడుస్తుంది అనమాట. అదే దాని జనాలు కూడా ఉన్నారు అనుకోండి. ఎస్ పోయి కూర్చుని పోయి బిర్యానీ తిన్నాంపా.
లోపల చాలా మంది జనాలు ఉన్నారు. ఇప్పుడు పోయి మనం బిర్యానీ చేసేద్దాం. గైస్ ఖుర్షీద్కి అయితే వచ్చేసిన మనం ఒక బిర్యానీ చేసుకున్నాం, సింగిల్ బిర్యానీ. చూడడానికి జనాలు కూడా చాలా మందే ఉన్నారు. ఎస్ దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ బిర్యానీ. మ్యాటర్ ఏంటిదంటే ఆగలేకపోయి అడిగిన భయ్యా సింగిల్ బిర్యానీ తీసుకుంటా భయ్యా అని చెప్పేసి. భయ్యా ఏమన్నాడంటే బిర్యానీ అయిపోయిందంట, ఒక 10 minutes టైం పడుతుంది, కుక్ చేస్తున్నాడు, వచ్చినాక పంపిస్తా అన్నాడు. అనేది రాదు బిర్యానీ 5 నిమిషాలు. అవునా? గైస్ ఫైనల్గా బిర్యానీ అయితే వచ్చేసింది. ఇష్టపడిపోతున్నాడు. వేడి వేడిగా అదిరిపోయింది. టేస్ట్ మారలే. బిర్యానీ అయితే అయిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడం. బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయింది. బటర్ మిల్క్ ఇచ్చాడు, నేను తాగాను. బటర్ మిల్క్ వాజ్ ఫైన్, బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అదే బిర్యానీ ఒకటే కదా తీసుకుంది, బట్ బాగుంది. ఈ ఖుర్షీద్ ఉన్న గల్లీలో ఖుర్షీదే లాస్ట్. టైం వచ్చేసి సమ్మర్ అరౌండ్ 4. అమ్మతోడు షార్ప్ 4 అవుతుంది. అయినా ఖుర్షీద్ ఇంకా ఓపెన్ ఉన్నదంటే మామూలు విషయం కాదు వరంగల్లో. ఇంతవరకు ఈ లెవెల్లో షాప్స్ ఓపెన్ ఉన్నాయంటే 4 o'clock వరకు. ఇది ఒకటే, ఇంతవరకు ఇంకేం లేవు. ఐ ఫీల్ సాడ్ ఫర్ దెమ్, బట్ నేను ఏం చేయలేను. వన్స్ నేను ఒక ఓవర్లో మంచి పొజిషన్లో ఉంటే డెఫినెట్గా ఏమన్నా హెల్ప్ చేస్తాను. బట్ నా పరిస్థితి బాగాలేదు కాబట్టి చూసి వదిలేస్తాను. ఐఎమ్ ఆఫ్ టు హోమ్ బ్రో. 4 గంటలు కూడా తిరుగుకుంటూ కూర్చుంటే మా ఇంట్లో ఎత్తారు. వాళ్ళు లేకపోతే మనం ఇంటికి పోయి పడుతున్నట్టే యాక్టింగ్ చేయాలి. ఇప్పుడు ఆఫీస్ తిరుగుతుంటే అదేం కదా. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఖుర్షీద్కి ఫ్యామిలీతో వెళ్ళొచ్చా అని అడిగితే, నన్ను అడిగితే నేను వెళ్ళొచ్చు అని అంటాను. బికాజ్ మార్నింగ్ టైంలో వెళ్ళొచ్చు, నైట్ టైమ్స్లో అయితే ఫ్యామిలీస్ ఏమి రావు. కాకపోతే పార్సల్ ఇసుకొని పోవచ్చు. అవును, చెప్పడం మర్చిపోయా, సారీ అడగడం మర్చిపోయా. వరంగల్లో 1 o'clock తర్వాత ఎక్కడైనా ఫుడ్ దొరికే స్పాట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి తినే వస్తారు 1 o'clock తర్వాత. నాలాంటి వాంపైర్స్కి ఫుడ్ కావాల్సి వస్తుంది కదా. బాయ్స్ గర్ల్స్ ఎవరికైనా తెలిసిన స్పాట్ కమెంట్ చేయండి. ఆ చెట్టును గుర్తుపోయినా నేను కొత్త పార్ట్. ఫైనల్గా మా ఇంటికి అయితే రీచ్ అయిపోతున్నాను. ఇంకొక 200 meters maybe from here. కొంచెం ముందు భయ్యా రాత్రి పూట ఎప్పుడు చూసినా కానీ అక్కడ నిమ్మకాయలు గుడ్లు పెడతారు. ఈరోజు ఉన్నాయో లేవో తెలీదు, ఒకళ్ళు చూపిస్తాను మీకు. ఈరోజు హాలిడే అనుకుంటా భయ్యో, లేవు. స్పాట్ అయితే అదే కానీ లేవు అక్కడ. హాలిడే తీసుకున్నా చేతపడి చేస్తారు. అవును, రోడ్డు పైన అట్లా గుడ్లు నిమ్మకాయలు ఎందుకు పెడతారు? చేతపడి తీసుకు పెడతారా, లేకపోతే ఏదైనా దిష్టి తీసి అట్లా పెడతారా? అదే ఎవరికైనా తెలిస్తే కొంచెం నాకు చెప్పండి. హ్యావ్ టు బీ వెరీ క్వైట్. సొసైటీలో ఎవరైనా లేచారో లేదో తెలియదు. లేచారు కాల్ ఐమ్ బ్యాక్ హోమ్. మ్యాటర్ ఏంటంటే నేను ఫ్రంట్ డోర్ని లాక్ చేసి పక్క డోర్ నుంచి బయటకు వచ్చాను. అండ్ ఇప్పుడు చాలా జాగ్రత్త వెళ్ళాలి. దిస్ ఈస్ ద మోస్ట్ క్రూషియల్ మూమెంట్ వేర్ జనాలు షుడ్ బి వెరీ క్వైట్. ఇట్లా మాట్లాడకూడదు. సో మెల్లిగా వెళ్ళి డోర్ను కొంచెం ఇంటికి వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంటాను. ఫైనల్ గుడ్ బై అక్కడ చెప్తాను. కరెంట్ కూడా పోయింది భయ్యా, నో పవర్. గైస్ దొరికిపోయాను, కరెంట్ పోయింది. అండ్ మోర్ ఓవర్ డోర్ లాక్ ఉంది. కాల్ చేసి మరి ఇప్పుడు డోర్ తీసేస్తాను. కరెంట్ కూడా లేదు. గైస్ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఎలానే దొరికిపోయాను, అందుకోసమే ఇక హాల్లో ఉండి మాట్లాడేస్తున్నాను.
గుడ్ నైట్ బాయ్స్.